హలో ఫ్రెండ్స్, కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. అందరూ చూసే ఉంటారు. ఇందులో అశ్వత్థామ క్యారెక్టర్ని మన అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు. అసలు అశ్వత్థామకి కల్కికి సంబంధం ఏంటి? అండ్ అశ్వత్థామ ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతికున్నాడు? ఇంకా నేను ఒకటిని కాపాడితే చాలు, అది కూడా నీకు పుట్టబోయే బిడ్డను అన్నట్లుగా మాట్లాడతారు. అసలు ఎందుకు తెలుసుకుందాం పదండి. ముందుగా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు రెగ్యులర్గా అందిస్తూనే ఉంటాం. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో అర్జునుతో సమానమైన యోధుడు. అతను ద్రోణాచార్యుడు కుమారుడు కూడా. ద్రోణాచార్యుడు కౌరవులతో పాండవులతో పాటు అశ్వత్థామకు కూడా అన్ని విద్యలు నేర్పించాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున యుద్ధం చేశాడు. తన తండ్రి కౌరవులు అంతా చనిపోవడంతో అశ్వత్థామ కోపంలో బాధలో పాండవులను చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా ఆ బ్రహ్మాస్త్రానికి ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఆ రెండు ఢీకొంటే సృష్టి నాశనం అవుతుందని దేవతలు ఋషులు చెప్పటంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. బట్ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకునే మంత్రం తెలియదు. అప్పుడు ఋషులు ఏం చెప్తారంటే, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఏదైనా వేరే జీవి పైన మళ్లించు అని చెప్తారు. కోపంలో ఉన్న అశ్వత్థామ ఏం చేస్తాడంటే, అభిమన్యుని కుమారుడు ఇంకా పుట్టని గర్భంలో ఉన్న పరీక్షిత్తు పైన ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. పరీక్షిత్తు తల్లి గర్భంలోనే చనిపోతాడు. ఇది చూసిన మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. పరీక్షిత్తుని తను బ్రతికించి ఆ తర్వాత పరీక్షిత్తు లాంటి ఇంకా పుట్టని బిడ్డ పైన కూడా నువ్వు ఇంత దారుణానికి పాల్పడతావా అని అశ్వత్థామని శపిస్తాడు. ఏమని అంటే, నువ్వు ఈ యుగాంతం వరకు చీము నెత్తురు కాడుతూ చాలా బాధలు పడుతూ మనుషులు కూడా నీ దగ్గరికి రానంత దుర్వాసన వెదచల్లుతూ బ్రతకమని శపిస్తాడు. అలా అశ్వత్థామ కలియుగాంతం వరకు బతికి ఉన్నాడని మన పురాణాలు చెబుతుంది. అండ్ ఇంకా కలియుగాంతంలో కల్కి అవతారంతో మహావిష్ణువు మళ్ళొకసారి వస్తాడని, అప్పుడు అశ్వత్థామ మహావిష్ణువునికి సాయం చేస్తాడని కొన్ని పురాణాల్లో రాసి ఉంది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, అశ్వత్థామ కడుపులో ఉన్న శిశువుని చంపడానికి ప్రయత్నించి ఈ శాపానికి లోనయ్యాడు. కాబట్టి మన పురాణాలకి, రాబోయే ఫ్యూచర్కి అండ్ కల్కి భగవాన్ అవతారానికి, అశ్వత్థామ శాపానికి ఎంత మంచిగా లింక్ చేసి ఈ కరెక్టర్ను రాశారో. అండ్ ఈ చిత్రం చాలా గొప్ప విజయం సాధించాలని అండ్ ఇలాంటి చిత్రాలు చాలా రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అండ్ మా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రెగ్యులర్గా అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.